సింపుల్‌గా టేస్టీగా సొరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. అలాగే ఎండుమిర్చి విత్తనాలు, కరివేపాకు, ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అనేవి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి. ఆ తర్వాత సొరకాయ చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అనేది మగ్గాలి సొరకాయ ఆయిల్‌లో. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసిన టమాటో కూడా యాడ్ చేసేసి అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అనేది మళ్ళీ మగ్గించుకోవాలి. టమాటో అనేది మగ్గాలి. టమాటో మగ్గిన తర్వాత ఇప్పుడైతే తగినంత కారం, అలాగే ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఆయిల్‌లో ఫ్రై అయింది సొరకాయ కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ విధంగా అనేది వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఆ తర్వాత ధనియా మసాలా, హోమ్‌మేడ్ మసాలా, ఎండు కొబ్బరి పొడి కొంచెం వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ అనేది మగ్గించుకోండి. మసాలా అంతా కర్రీకి పట్టే విధంగా. చూడండి ఈ విధంగా అయితే చాలా బాగుంటుంది. అయిపోయింది కర్రీ అయితే. ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది పైకొస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. జొన్న రొట్టె మీదకైనా, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.